నమస్కారం 10 టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయాల ప్రకారం మన పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఆచరిస్తూ ఉంటాం కూడా. అందులో భాగంగా ప్రకృతితో మరింత మమేకమై చేసుకునేటువంటి పండుగల్లో ఒకటి ఉగాది. మనం దీన్ని తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఉగాది పండుగలో ముఖ్యంగా ఉపయోగించేటువంటి ఉగాది పచ్చడి విశిష్టత, దానిలో ఉండేటువంటి ఆయుర్వేద బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ రాజేశ్వరి గారు. మరి ఆవిడని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేశ్వరి గారు. ముందుగా మీకు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ 10 టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా అందరూ మంచి ఉగాది పచ్చడి రుచి చూసి ఇష్టపడి బాగా ఎక్కువగా తింటూ మంచి ఆరోగ్యం పొందాలని అందరినీ కోరుకుందాం. అంటే మీరంటే దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలుసు కాబట్టి ఇలా చెప్తున్నారు. కానీ చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంది ఒక స్పూన్ టేస్ట్ చేసేసి అయిపోయింది, తినేసాము, సాంప్రదాయాన్ని పాటించేసాము అనుకుంటారు. దాని పేరే చేదు పచ్చడి. ఉగాది పచ్చడి, అంత చక్కటి ఉగాది పచ్చడికి అందరు చేదు పచ్చడి బ్రాండ్ వేసేసి పక్కన పడేస్తారు. ఓకే, యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్ ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఈ షడ్రుచుల గుణగణాలు ఏంటో మాకు ఒకసారి వివరించండి. ఉగాది పచ్చడి చాలా విశిష్టమైనది. అది రుచి కోసమే కాదు, ముఖ్యంగా ఆరోగ్యం కోసం మన పెద్దవాళ్ళు ఈ ఋతువులో ఇలాగ ఉగాది పచ్చడి తీసుకోవాలి అనేది మనకి స్పెసిఫిక్గా ఒక సాంప్రదాయ రూపంలో భారతదేశం అంతా కూడా చేసుకునేలాగా మనకి చక్కగా చెప్పారు. సో పెద్దల మాట చెద్ది మూట అనేది మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఏది చెప్పినా మన ఆరోగ్యం కోసం వాళ్ళు చేసేది చెప్తారు, కానీ వెనకాల చాలా ఉంటుంది అనమాట. అంటే హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ హిందూయిజం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మన హిందూయిజంలోనే చాలా హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ ఉన్నాయి. అవి మనం తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టం. కాబట్టి మాలాంటి సీనియర్ డాక్టర్స్ అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా, ఒక అవగాహన కలిగించేలాగా ఈ ఉగాది పచ్చడిని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే దీని ఇంగ్రీడియంట్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా అంటే ఆయుర్వేద నిపుణులుగా ఉన్నారు, ఎంతో మందికి ఆయుర్వేద గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత ఆయుర్వేదం గొప్పతనం అనేది చాలా మంది గ్రహిస్తూ ఉన్నారు. అయితే మ్యామ్, మనం చూసినట్లయితే ఈ పండుగలన్నీ కూడా మన నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా మనం ప్రకృతితో మమేకమయ్యే పండుగలన్నీ చేసుకుంటూ ఉన్నాం. చాలా కరెక్ట్. సో అయితే ప్రతిదీ కూడా ప్రకృతి నుంచి వచ్చే దాంతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మనం దీనిని కొత్త సంవత్సరాది అని కూడా పిలుస్తారు. అయితే మనకి ఇంగ్లీష్ న్యూ ఇయర్ వచ్చేసి డిసెంబర్ 31 జాన్ 1 చేసుకుంటాం. కానీ దాని తర్వాతే మనకి కొత్త సంవత్సరం రాకుండా ఈ మార్చ్ ఎండింగ్ లోనో ఏప్రిల్ స్టార్టింగ్ లోనో ఇలా రావటాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? దీని వెనుక ఉన్నటువంటి ఋతుచక్ర రహస్యం ఏంటండి? అంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే మనకి కాలాన్ని 6 ఋతువుల కింద విభజించారమ్మా. శిశిర ఋతువు, హేమంత ఋతువు ఇలా అనమాట. సో ఇవన్నీ 6 ఋతువుల కింద విభజించారు. సో ఒక్కొక్క ఋతువుకి కూడా ఒక్కొక్క ఋతుచర్య పాటించాలని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే గ్రీష్మ ఋతువుల్లో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి, కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు. అలాగే వర్ష ఋతువుల్లో కొన్ని రకాల నియమాలు పాటించాలి, కొన్ని రకాలు వదిలేసుకోవాలన్నమాట. సో ప్రతి ఋతువులో కూడా అలా స్పెసిఫిక్గా చెప్పారు. సో ఋతువుకి మధ్యలో ఋతు సంధి అని ఉంటుంది. అంటే ఈ ఋతువులో 7 రోజులు, ఆ ఋతువులో 7 రోజులు కలిపితే ఋతు సంధి. ఇప్పుడు మనం ఋతు సంధిలో ఉన్నాం. అదేంటంటే శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి వెళ్తున్నాం కాబట్టి ఋతు సంధి అంటారు. సో ఈ ఋతు సంధిలో ఏంటంటే మనం పాత ఋతువులో ఉన్నటువంటి అలవాట్లన్నీ వదిలించేసుకుని కొత్త ఋతువులో వచ్చేటువంటి అలవాట్లని పెంచుకోవాలి. సో ఈ ఋతు సంధిలో వచ్చేది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఏంటంటే మనకి వసంత ఋతువు మొదట్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉగాది అనేది ఆ రోజు నుంచే మనకి వసంత ఋతువు మొదలవుతుంది కదా. ఈ వసంత ఋతువులో కొన్ని మంచి మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చక్కగా ప్రకృతి అంతా కూడా కొత్తగా శిశిర ఋతువులు ఆకులన్నీ రాలు చేసుకుని కొత్తగా ఆకులు, వాటితో పాటు పువ్వులు, మామిడి పూత, పిండి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే కోయిలలు కూడా మామిడి చెట్టు మీద ఉండి చక్కగా కూస్తూ ఉంటాయి. వేప చెట్లన్నీ పాత ఆకులన్నీ వదిలేసేసి చక్కగా గ్రీన్ కలర్లో మంచి ఆకులు ఫ్రెష్గా మెరుస్తూ, వాటితో పాటు తెల్ల తెల్లని పువ్వులు. ప్రతి వేప చెట్టు ఎంత అందంగా ఉంటుందంటే అసలు వేప చెట్టు ఇంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది ఈ ఋతువులో. అలా ప్రతి మొక్కలు కూడా పాతవన్నీ వదిలేసేసుకుని కొత్త ఆకులు, కొత్త పువ్వులతోటి శోభాయమానంగా ఉంటుంది వసంత ఋతువు. సో ఈ ఋతువు నుంచే మనకి కొత్త సంవత్సరాది అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఋతువులో మనకి ఒక రకమైన చలి నుంచి మనం బయటపడుతూ నెమ్మదిగా వేడిలోకి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ వేడిలోకి వెళుతూ ఉండే టైంలోనే మన కొత్త సంవత్సరాది అని చెప్పేసి మన వాళ్ళు
పెట్టారు. సో సంక్రాంతి కన్నా ఇది చాలా విశిష్టమైనటువంటి తిథులు, విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఋతువు అనమాట. అందుకని వసంత ఋతువునే అసలు వసంతం అనే పదంలోనే మనకి కొత్త జీవితం, కొత్త వెలుతురు, కొత్త వెలుగు అనేది ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. సో అందుచేత ఈ వసంత ఋతువుల్లోనే ఉగాది పండుగ చేసుకోవడం అనేది మనకు ఆచారంగా మన వాళ్ళు అలవాటు చేశారు. అయితే మధ్యలో మీరు చెప్పారు ఋతు సంధి అనేది ఉంటుంది, అది బ్యాలెన్స్ చేయడానికే ఇలాంటి పిండి వంటలు కానీ లేదా ఉగాది పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చాయనుకోవచ్చా అండి? అంటే మన ప్రకృతిలోనే మనం పుట్టాం కాబట్టి ప్రకృతిని మన పండగ రోజున మన ఇంట్లోకి తెచ్చుకుంటాం అన్నమాట. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎంతో ప్రాశస్త్యము, అదేవిధంగా మన సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి ఈ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో మనం ఉపయోగించే మొదటిగా వేప పువ్వు గురించి అన్నారు కాబట్టి వేప పువ్వు యొక్క విశిష్టతను తెలియజేయండి. సాధారణంగా ఏదైనా పండగ అంటే తీపి అంతే కదా, పరవాన్నము లేకపోతే అరిసెలో ఇలాంటివి ఉండ్రాళ్ళు, తీపి ఉండ్రాళ్ళు ఇలా అన్ని కూడా చేసుకుంటాం. కానీ ఈ పండుగలో విశిష్టత ఏంటంటే చేదు నుంచి స్టార్ట్ అవుతుంది. సో చేదు అనేసరికి మీరైనా నేనైనా ఎవరైనా అబ్బా అనిపిస్తుంది, మా దూరంగా ఉందాం అనిపిస్తుంది చేదు అనేసరికి. కానీ ఈవెన్ పచ్చడి తిన్నప్పుడు కూడా ఫస్ట్ ఏ టేస్ట్ తగిలింది అనేది అది కూడా ఒక ఇదిగా ఉంటది కదా మనకి. సో ఈ ఉగాదిలో వేప పువ్వు అనేది చాలా విశిష్టమైంది, చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ముందు దానిని మన పెద్దవాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఇందాక ప్రశ్న అడిగారు కదా ఉగాది పండుగ ఇప్పుడు ఏంది చేసుకోవాలి. ఈ ఉగాది టైంలోనే మనకి వేప పువ్వు దొరుకుతుంది, ఈ సీజన్ లోనే వేప పువ్వు దొరుకుతుంది. మామూలు అప్పుడు సంక్రాంతికి వేప పువ్వు ఉండదు కదా. అలాగే మామిడికాయలు కూడా అప్పటి వరకు మొగ్గలుగా పిందులుగా రాలిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడే కొంచెం కాయ రూపంలో వచ్చి కొంచెం అంత పదునెక్కి చక్క మామిడికాయ కూడా టెండర్ గా రెడీగా ఉంటుంది అనమాట. అలాగే మనకి కొత్త చింతపండు కూడా ఇప్పుడే వస్తుంది. ఇంతకుముందు సంక్రాంతికి కొత్త చింతపండు ఉండదు. అలాగే కొత్త బెల్లం కూడా చెరుకు పంట అంతా అయిపోయి ఇప్పుడే బెల్లం పాకం అది పడతారు. సో అది కూడా ఇప్పుడే దొరుకుతుంది. మామూలు సంక్రాంతి పండుగ కానీ అవన్నీ అప్పుడు కొత్తవి దొరకదు. ఇంకా మిగిలినవి ఉప్పు, మిరియాల పొడి అంటే ఓకే. ముఖ్యమైన ఏంటంటే చెరుకు పానకం కూడా ఈ సీజన్ లోనే దొరుకుతుంది. సో అన్ని కూడా ఉగాది టైంలోనే అన్ని ప్రకృతిలో అన్ని మనకి దొరకడం, అందులో అవన్నీ కూడా ఔషధ విలువలు ఎక్కువగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ అడిగితే ఇమ్యూనిటీకి బెస్ట్ ఏంటి అని నన్ను గనక అడిగితే నేను ఉగాది పచ్చడి అంటాను. అంత విశిష్టమైంది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి మీరు సంవత్సరం అంతా తీసుకునే అవకాశం మీకు కనుక ఉంటే డెఫినెట్ గా ఇది బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్. ఇది పొద్దున్నే తీసుకుంటే మీకు డయాబెటీస్ ఉండదు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండవు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండదు, అమ్మాయిలకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండవు, బ్లీడింగ్ తర్వాత బ్లడ్ అంతా కూడా మనకి పాడైపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, అవేమి ఉండవు. ఇంకా చాలా మేజర్ వెయిట్ రిడక్షన్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలు దీన్ని మించిన బెస్ట్ ఫార్ములేషన్ ఏంటంటే ఇంకోటి లేదనమాట. అంటే నా 60 ఏళ్ల జీవితంలో 40 ఏళ్ల వైద్య అనుభవంలో నేను కనుక్కున్నది. నాకు నేను భారతీయతని, ఆయుర్వేదాన్ని ఇవన్నీ కలుపుకుంటూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏంటి అనేది ఆలోచిస్తే ఉగాది పచ్చడి అనేది చాలా విశిష్టమైంది. సో ఈ వేప పువ్వు గురించి మనం మళ్ళీ మొదటికి వస్తే, ఈ వేప పువ్వు ఏంటంటే చేదు గుణం ముఖ్యమైనది. అందుచేత ఇది ముఖ్యంగా రక్తంలో ఉన్న మలినాలను తొలగిస్తానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత డయాబెటీస్ కి బాగా పనిచేస్తుంది, వెయిట్ రిడక్షన్ కి బాగా పనికి వస్తుంది. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, లేకపోతే సన్ అలర్జీస్ ఇలాంటి వాటి పింపుల్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డాండ్రఫ్ కూడా బాగా పనిచేస్తుంది. సో అందుచేత వేప చాలా విశిష్టమైంది. ఆ వేప పువ్వుతోటే మనం ఉగాది పచ్చడి మొదలు పెడతాం అనమాట. సో వేప పువ్వు వేసాను. నెక్స్ట్ ఇంకా కొంచెం నలపడినమ్మ చేతితోటి నలపకపోతే ఏమవుతుందంటే నోటి తగిన వెంటనే ఊసేస్తారు, నలిపితే అందులో రసం మనకి పచ్చడిలో దిగుతుంది అనమాట. ఓకే. అలానే రాజేశ్వరి గారు, నెక్స్ట్ మరి ఫ్రూట్స్ లో మహారాజు, పైగా మనకి సమ్మర్ లో దొరికేటువంటి మ్యాంగో బెనిఫిట్స్, అది రా మ్యాంగో అలానే ఫ్రూట్ మ్యాంగో రెండు రకాలుగా ఉంటాయి కదా. సో ఇనిషియల్ గా మనకైతే ఈ రా మ్యాంగోనే దొరుకుతుంది. ఈ ఉగాది పచ్చడిలో కూడా దాన్ని మనం ఉపయోగించడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? మామిడికాయ ఏంటంటే ఇప్పటి వరకు మనకి పిందుల్లాగా ఉండడం, రాలిపోతూ ఉండడం, వాటి నుంచి రసి నుసి అంటే కాల
కారుతూ ఉంటది కదా ఒక రకంగా, అది ముట్టుకోవాలంటే అందరూ ఇష్టపడరు. సో కడగకుండా తిన్నట్లయితే నోరంతా పొక్కిపోతుంది అని అంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి మామిడికాయ చక్కగా టెండర్ మ్యాంగో అన్నమాట, కరెక్ట్ ఇప్పుడే కాయలాగా వస్తుంది. ఇంకొక మళ్ళీ 4 రోజులు అయితే అది పండు కింద మారిపోతుంది. సో అందుచేత ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట. సో ఈ మామిడి ఏంటంటే మనకి వగరు రుచి ఎక్కువ ఉంటుంది, కషాయ రుచి వగరు రుచి అంటాం కదా, అది ఎక్కువగా ఉంటుంది. అందులో దాంతోపాటు పులుపు కూడా ఉంటుంది. సో అందుచేత ఈ మామిడికాయ టెండర్ మ్యాంగో ఏంటంటే కషాయ రుచి ఎక్కువగా ఉంటుంది, వగరు రుచి అంటాం కదా, అదనమాట. అది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల అంటే ధాతువుల్ని శుద్ధి చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈ మామిడికాయ అనేది చాలా బాగా పనికి వస్తుంది అనమాట. సో దాన్ని ఏంటంటే ఇలా తురిమేసి కానీ లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కానీ మన మామిడికి ఉగాది పచ్చళ్ళు వేసుకుంటే ఇది కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఈ సీజన్ లోనే దొరుకుతుంది. మళ్ళీ ఒక్క 4 రోజులు ఆగామంటే అన్ని పళ్ళు అయిపోతాయి మొత్తం. అందుకని వగరు రుచి కూడా మనం ఉగాది పచ్చళ్ళలో వేసేసుకున్నాము. అవును. నెక్స్ట్ తీపి గురించి మనం మాట్లాడుకున్నాము. సో తీపి అనగానే మనకి బెల్లము, అలానే చెరుకు పంట చేతికి వస్తుంది కాబట్టి చెరుకు. మరి ఫస్ట్ మొదటిగా బెల్లం యొక్క విశిష్టతను తెలియజేయండి. బెల్లం ఏంటంటే అది మధుర రసం అంటాం కదా, మధుర రసానికి సంబంధించింది. సో ఇది ఏంటంటే ధాతు వృద్ధికి బాగా పనికి వస్తుంది. అంటే మనకి శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్ర అని చెప్పేసి 7 ధాతువులు ఉంటాయి అన్నమాట. ఈ 7 ధాతువులు శరీరాన్ని పోషిస్తూ బ్యాలెన్స్ అయ్యేలాగా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అనమాట. సపోజ్ మజిల్స్ వీక్ గా ఉన్నాయి అనుకోండి, మనం వీక్ అయిపోతాయి, ఏ పని చేయలేం, బరువు ఎత్తలేము, నడవలేము, నిలబడలేము, అలా మజిల్స్ వీక్నెస్ వలన. రక్తం లేకపోతే అసలు ఇంకేది ఉండదు. హిమోగ్లోబిన్ అంటాం కదా, హిమోగ్లోబిన్ జనరల్ గా 12 to 18 grams ఉండాలి. అది 6 grams కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో సడన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా దాని వల్ల రావచ్చు. ఈ బెల్లం వల్ల ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్ని ధాతువులు కూడా వృద్ధి చెందుతాయి అనమాట. సో నేను బెల్లాన్ని యాడ్ చేశాను. ఇంకా మరొక తీపి పదార్థమైన చెరుకు గురించి చెప్పండి. చెరుకు కూడా, అసలు చెరుకు అంటే మనకి బెల్లం తయారయ్యేది చెరుకు నుంచే కదా. సో ఈ సీజన్ అంటే చెరుకు పానకం కానీ చెరుకు రసం కానీ దొరుకుతుంది కాబట్టి అది కూడా వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇది కూడా మనకి తీసుకున్న వెంటనే ఎనర్జీ వస్తుంది. చెరుకు రసం చూడండి, మనం బయటకు వెళ్ళినప్పుడు, ఎండలో వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా కానీ ఇలా చెరుకు రసం నోట్లో వేసుకున్న వెంటనే రిలాక్స్ అయిపోతాం అసలు. అంటే ఆ ఎనర్జీ అనేది అంత బూస్టింగ్ గా ఉంటది అనమాట. అంటే కొన్ని వెంటనే మనకి శక్తినిచ్చే పదార్థాలు ఉంటాయి. అందులో తీపి బెల్లం ఒకటి ఇంపార్టెంట్, చెరుకు రసం, ఇవి 2 కూడా అది. సో అలానే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ డయాబెటీస్ కూడా ప్రాబ్లం కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. అలాగే వెయిట్ కూడా పెరుగుతారు, వాటితో వచ్చే డిసడ్వాంటేజ్ అది. అందుకని హితంగా మితంగా కొంచెం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది, చాలా మంచిది. అంటే పంచదార వాడడం కన్నా బెల్లం చాలా మంచిది. సో రాజేశ్వరి గారు, నెక్స్ట్ మనము ఉగాది పచ్చళ్ళలో ఉపయోగించే మరొక పదార్థం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది, చింతపండు రసం. చింతపండు, సో మీరేం చెప్తారమ్మా మరి చింతపండుకి ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? చింతపండు, అందులో ఇప్పుడు వాడేది మనం కొత్త చింతపండు అమ్మ. ఇప్పుడు ఈ సీజన్ లో కొత్త చింతపండు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఉగాది పచ్చడి అంటే కొత్త చింతపండే వాడతారు. సో పులుపు కూడా మనకి మంచిదే. అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రీట్ అవడానికి కానీ, లేకపోతే శరీరంలో కొన్ని రకాల టాక్సిన్స్ బయటకు పంపించడానికి కూడా చింతపండు పని చేస్తాయి. లాక్సేటివ్ క్యారెక్టర్ కూడా అందులో ఉంది. అందులో మొత్తం క్లియర్ చేస్తే దాంట్లో ఫైబర్ కూడా బాగుంటుంది. సో అందుచేత అది బౌల్స్ ఫ్రీ అవడానికి, మోషన్ ఫ్రీ అవడానికి కూడా చింతపండు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకని అది కూడా మన ఫుడ్ లో మన పెద్దవాళ్ళు పెట్టారు. అందులో ఉగాది పచ్చడిలో అది కూడా విశిష్టమైంది. తదుపరి ఇంగ్రీడియంట్ ఉప్పు. ఇది కూడా టేస్ట్ నిస్తుంది. ఉప్పుకి సంబంధించి ఆయుర్వేదంలో ఏం చెప్తారండి? అంటే ఉప్పు ప్రాధాన్యత ఏంటి అసలు? ఉప్పు అనేది చాలా ఉపయోగకరమైంది. చాలా మంది రకరకాల సిస్టమ్స్ వైద్యంలో ఏంటంటే ఉప్పును వాడొద్దు, అసలు ఉప్పు పూర్తి మానేయండి అని చెప్తారు. దానివల్ల ధాతువులు దౌర్బల్యం వస్తుంది అనమాట. అంటే ఆయుర్వేద ప్రకారంగా 6 రుచుల్లో ఉప్పు కూడా చాలా ప్రధానమైంది. ఎక్స్ట్రా సాల్ట్ అనేది వేసుకోవాలి మనం. అంటే ఫ్రూట్స్ లోను వెజిటబుల్స్ లోను ఉంటుంది కదా, అవి ఇంకా అక్కర్లేదు అని అంటారు. కానీ మన పెద్దవాళ్ళు చెప్పారంటే తప్పనిసరి
తప్పనిసరిగా ఉప్పు కూడా మన ఆహారంలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పులో ఒక రకమైనటువంటి గుణం ఉంటుంది, అది ఏంటంటే యోగవాహి అంటాం. యోగవాహి అంటే మనం తీసుకున్న వెంటనే అది మిగిలిన ఆర్గాన్స్ లో ఉండేటువంటివన్నీ కూడా తొందరగా కదలడానికి ఉపయోగపడుతుంది. అంటే అది డైజెస్ట్ అయ్యి మనకి ఉపయోగపడాలన్నా, రక్తం కింద మారాలన్నా దానికి ఉపయోగపడుతుంది. అలాగే బయటికి పంపించాలన్నా కూడా ఉప్పు చాలా అవసరం. అలాగే మన రక్తంలో కూడా సాల్ట్ లెవెల్స్ పడిపోవడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది కదా, మోషన్స్ అయినప్పుడు గమనించండి మీరు, వాంతులు ఎక్కువైనా విరేచనాలు ఎక్కువైనా కానీ డిహైడ్రేషన్ వచ్చినప్పుడు మనకి పంచదార ఉప్పు కలిపి తాగిస్తారు. సో ఎందుకంటే మన ధాతువులకి అది అవసరం అనమాట, అర్జెంట్ గా ప్రాణం నిలబడాలంటే ఉప్పు చాలా అవసరం. అందుకని కెమికల్ బేస్డ్ ఉప్పు కాకుండా ఇప్పుడు బయట సింథటిక్ ఉప్పు దొరుకుతుంది, అది కాకుండా సముద్రంలో అంటే మనం చిన్నప్పుడు కళ్ళుప్పు అని ఇళ్ళమ్మటి తిరుగుతూ అవుతుంటారు కదా, అది కానీ లేకపోతే సైంధవలవణం కానీ బెస్ట్ అన్నమాట. ఇందులో కూడా కొంచెమే వేస్తాం కదా మనం, ఊరికి ఎక్కువ వేస్తాం టేస్ట్ కోసము, బట్ అది ఆరోగ్య విధంగా తప్పనిసరిగా వేసుకోవాలి. మన రోజు కూడా ఆహారంలో ఉప్పు పరిమిత మోతాదులో తప్పనిసరిగా తీసుకోవాలి, ఎక్కువ తినకూడదు, కొంచెం తీసుకోవచ్చు. అలానే రాజేశ్వరి గారు, నెక్స్ట్ అంటే కొన్ని ప్రాంతాలలో కారం వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో మనం మిరియాల పొడి కూడా వాడతాము. అంటే కారం యొక్క విశిష్టత ఏంటండి? కారం అంటే మనకి కట్టురసం అంటే కారం అన్నమాట. కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఏంటంటే దానికన్నా కూడా మిరియాల చూర్ణం చాలా మంచిది. ఇక్కడ మిరియాలు చాలా మంచిది ఆరోగ్యానికి. మిరియాలు త్రికటకాల్లో మిరియాలు ఒకటి అనమాట. అందులో ఏంటంటే చాలా మనకి వెయిట్ రిడక్షన్ కి బాగా పనికి వస్తుంది మిరియాల చూర్ణం వాడడం వల్ల. అలాగే డయాబెటీస్ కి చాలా మంచిది. తర్వాత ఫ్లమ్ పోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్ లో కఫం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. శీతాకాలం అంతా కూడా, హేమంత ఋతువులో, శిశిర ఋతువులో మన శరీరం అంతా కూడా చలికి లోపలంతా కూడా ఫ్లమ్ శ్లేష్మం ఫామ్ అయిపోయి అది అలా ఉండిపోద్ది. దానివల్ల ఈ సీజన్ లో అందరికి టాన్సిలైటిస్ కానీ, సైనజైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అది సీజనల్ గా అందరికీ వచ్చేటువంటి ప్రాబ్లం. ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా పీరియాడికల్ గా ప్రతి నెలకి 2-3 సార్లు రావడం ఇలా చూస్తూ ఉంటాం కదా. పిల్లల్లో కూడా ఇదంతా ఫ్లమ్ బట్టేసి ఉబ్బసం, దగ్గు, ఆయాసం ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ సీజన్ లో ఆ ఫ్లమ్ అంతా కూడా బయటికి పోవడానికి మిరియాలు అద్భుతమైంది అనమాట. సో అందుచేత మిరియాలు కూడా తప్పనిసరిగా వాడుకోవాలి. అయితే ఖచ్చితంగా ఉగాది పచ్చట్లో ఇక నుంచి మిరియాల కారం ప్లేస్ లో మిరియాల పొడి వాడుకోవడం మంచి. ఇంకొంచెం ఎక్కువ వేయచ్చు, ఇంకొంచెం. ఓకే. సో మిరియాల వల్ల మనం వాడుకోవడం వల్ల డయాబెటీస్ కి మంచిది, ఒబెసిటీ వెయిట్ రిడక్షన్ కి మంచిది. తర్వాత ఇందాక అనుకున్నట్టుగా ఈ ఫ్లమ్ ఇవన్నీ తగ్గడానికి బాగా పనికొస్తుంది. అందుకే మన పాత రోజుల్లో కొంచెం రంప చేసిన వెంటనే ఇంట్లో బామ్మ వాళ్ళు ఉంటారు కదా, మిరియాల కషాయం తాగేరా, కాస్త పాలు మిరియాల కషాయం చేసుకుని తాగరా అని చెప్తూ ఉంటారు కదా. అది అప్పుడే మనం మొదలు పెట్టేస్తే అది పెరిగిపోయి ఆస్తమా కింద గానీ ఇలా ప్రాబ్లమ్స్ పెరగకుండా అప్పట్లోనే పనికి వస్తుంది అనమాట. లేకపోతే కొన్నాళ్ళకి జ్వరం వచ్చేసేసి ఆస్తమా కింద వచ్చేసి న్యూమోనియా కింద వచ్చి ప్రాబ్లం ఉధృతం అయిపోతుంది అనమాట. అందుకని ముందుగానే మనం పాలు కొంచెం రంప చేసిన వెంటనే పాలు మిరియాలు కానీ, లేకపోతే తులసాకులు మిరియాల కషాయం కానీ ఇలాంటివి ఏమన్నా తాగేస్తే వెంటనే ఆ ఫ్లమ్ అంతా కూడా కట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఆయుర్వేదం ఏంటంటే మలినాలని లోపల ఉంచుకోకుండా బయటికి పంపించేయడం వల్ల వ్యాధులు తగ్గిపోతే వ్యాధులు రాకుండానే ఉంటుంది, వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. తర్వాత ఉపద్రవంగా కొన్ని పెద్ద వ్యాధులు అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, లేకపోతే సోరియాసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఇవన్నీ ఏంటంటే మనలో ఈ టాక్సిన్స్ కలెక్ట్ అయిపోయి మలినాలు తీవ్రత పెరిగిన కొద్దీ మనకి పెద్ద వ్యాధుల్లోకి వెళ్తున్నాం. సో మన వాళ్ళు ఏంటంటే ప్రతి సీజన్లోనూ ఒక పండగ పేరు చెప్పేసి ఆ మలినాలన్నీ బయటకు వెళ్ళిపోయేలాగా చాలా చక్కగా మంచి ఫార్ములేషన్స్ ఇచ్చారు. సో నాకు తెలిసి ఉగాది పచ్చడి అనేది బెస్ట్ ఫార్ములేషన్ అన్నమాట, ఆరోగ్యానికి మంచి ఫార్ములేషన్. అందులో సంవత్సరాది రోజున ప్రారంభంలోనే ఇంత మంచి ఆహారం తీసుకుంటున్నామంటే ఇంకా దానికి తిరుగులేదు. అందుకే మనకు కూడా పెద్దవాళ్ళు షడ్రసోపేతమైన ఆహారం అంటారు. ఎక్కడికన్నా పెళ్లిళ్ళ భోజనాలకు వెళ్తే షడ్రసోపేతమైన ఆహారం పెట్టారు, చాలా బాగుంది, మంచి భోజనం పెట్టారంటాం కదా, అన్నదాత సుఖీ భవ అంటాం. సో అంటే అంత విశిష్టత ఉంది మనకి, ఆహారానికి తృప్తిగా తినడానికి కూడా అంత విశిష్టత ఉంది. కాబట్టి షడ్రుచులు ఉన్నటువంటి ఆహారం ఏంటి అనేది ఆలోచిస్తే ఉగాది పచ్చడి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఉసిరికాయ.
ఉసిరికాయలో 5 రుచులు ఉంటాయి. ఒక ఉప్పు తెప్పించి అన్ని ఉంటాయి. కొంచెం ఉప్పు చల్లేసామంటే ఉసిరికాయలో అన్ని రుచులు 6 రుచులు ఉంటాయి. సో పొద్దున్న లేచిన వెంటనే ఒక ఉసిరికాయ నోట్లో వేసుకుని చప్పరించామంటే మనకి 6 రుచులతో కొన్ని ఆహారం తినడం అనేది జరిగిపోతుంది. అంటే నిజంగా మీరు చెప్పిన తర్వాత ఉగాది పచ్చడికి ఒకప్పుడు ఉండేటువంటి పర్సెప్షన్ ఖచ్చితంగా కూడా మారుతుందని మేము కూడా ఆశిస్తున్నాం రాజేశ్వరి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని ఆస్వాదించుకుంటూ ఎంతో ప్రేమతో తింటారని చెప్పి ఇష్టంగా తింటే చాలా మంచిది. నమ్మకంతో తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. సో మరి మీరు చెప్పినటువంటి అన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ఉగాది పచ్చడిలో అరటి పండు కూడా కలిపితేనమ్మా అది కూడా కొంచెం జస్ట్ పేస్ట్ లాగా చేసేసి కలిపితే అదేంటంటే ఒక ఫ్రూట్ సలాడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. అంటే పిల్లలకి ఏంటంటే కొంచెం ఇలా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇలా పండిన అరటి పండు అయితే ఇంకా మెత్తగా ఊరికి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా నేనైతే కొంచెం అందులో తేనె కూడా కలుపుతాను. సో అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. తేనె వల్ల కూడా వెయిట్ రిడక్షన్ మంచిది. కఫ్ అంతా బాగా కట్ అయిపోతుంది కదా, బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి తేనె కూడా కలుపుతాం అనమాట. అంటే ఉగాది రోజు మాత్రమే కాదు, మనం దీన్ని రెగ్యులర్ గా తీసుకున్నా కూడా చేదు పచ్చడి అనే పేరు పోయి దానికి హెల్దీ పచ్చడి అనే పేరు వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ తర్వాత అయితే వస్తుంది రాజేశ్వరి గారు, అదైతే నేను నమ్ముతున్నాను. మరి ఒకసారి నేను చేశాను, మీ అంత బాగా చేశాను లేదు నాకు తెలియదు. యాజ్ ఎ డాక్టర్ మీరు ధైర్యంగా తినొచ్చని అనుకుంటున్నాను. టేస్ట్ అంటే అన్ని రావాలి యాక్చువల్ గా. ఇందులో వేప కూడా వచ్చేలా నేను ముందే కేర్ తీసుకున్నాను అనమాట. అవును, చాలా బాగుందమ్మా. మీకు తీపి తగిలిందా? తీపిగా పుల్ల పుల్లగా ఉంది, అందుకే ముందు తీపి అన్నాను. మీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉగాది పచ్చడి నేను కూడా టేస్ట్ చేస్తాను. అన్ని రకాలు టేస్ట్లు అయితే నాకు తెలిసాయి. అండ్ మెయిన్గా ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పచ్చడి తినటం నిజంగా కూడా చాలా బాగుంది, మంచి ఫీలింగ్. ఈ ఉగాది పచ్చడి పరమార్థం ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టింది. కష్ట సుఖాలు కలివిలేములు అన్ని కూడా భరించే మనస్తత్వం, ఆ స్ట్రెంగ్లీనెస్ స్ట్రాంగ్ గా ఉండేలాగా, అంటే మనసుని రాయి చేసుకోవడం అంటారు కదా, సున్నితత్వం తగ్గించుకుని రాటు తేలేలాగా ఈ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచులు కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నేను కొంచెం పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు చక్కగా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి అభ్యుదయంలో మంచి ఉన్నతిలోకి వెళ్ళాలి అనేది అందరి కోరిక. నా కోరిక ఇంకా ఎక్కువ. నేను కనిపెట్టిందంటే ఇల్లాల ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం. సో ఇల్లాల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఆ ఇంటికి అంతకు మించిన సంపద అక్కర్లేదు, సౌభాగ్యం వేరే ఉండదు అనమాట. సో ఇల్లాలు ఇవన్నీ రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తే పిల్లలు డెఫినెట్ గా అన్ని కూడా ఒప్పుకుంటారు, అన్ని చక్కగా తింటారు. పిల్లలు నిజంగా అసలు బంగారం. మనమే వాళ్ళ గురించి తెలుసుకోలేకపోతున్నాం, వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం. సో అందుచేత ఈ ఆహారం ద్వారా కుటుంబంలో అందరూ కూడా ఈ ఉగాది పచ్చడి తీసుకుని మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మహాభాగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నాం కదండి, ఉగాది పచ్చడిలో మనకు ఉపయోగించేటువంటి అన్ని ఆయుర్వేద బెనిఫిట్స్ కలిగినటువంటి వాటిని మనం వాడుతూ ఉంటాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఈ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత ఉగాది పచ్చడిని ఎంతో ఇష్టంగా తినాలని చెప్పి ఆయుర్వేద డాక్టర్ రాజేశ్వరి గారు కూడా చెప్తూ ఉన్నారు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.